తల్లి కోసం నేను కష్టపడతాను 9 రోజులు, ఏదో ఒక శ్రమదానం చేస్తానని నువ్వు ముందుకు రాలేకపోతే ఇంకా ఆ జన్మకంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా? అందులో ఆవిడ ప్రత్యేకించి సువాసినులు అంటే ప్రేమ ఆవిడికి. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం చేతనే సువాసినిత్వం నిలబడుతుంది. ఆ సువాసిని అర్చన ప్రీత, ఆ సువాసినులు అర్చిస్తే ఆవిడ పొంగిపోతుంది. అంతటి దయ కలిగిన తల్లి అయినప్పుడు ఆ తల్లికి బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎరుపు చేత సంకేతించాలి, ఆమెకి భర్త పట్ల ఉన్న శృంగార భావన ఎరుపు చేత సంకేతించాలి. ఇప్పుడు 2 రకములైన ఎరుపులు కలిసి ఉన్నటువంటి ఆ ఎరుపు మన పట్ల ఎలా ప్రవర్తిస్తోంది అన్నది చూపించడానికి నాభి సంబంధాన్ని చూపిస్తారు. అందుకని పద్మరాగమణిమే కళావలయ అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు ఎన్ని చూపించారు ఒక్క పాదంలో? పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణి మే కళావలయని విశోభిత నితంబినీం. ఆ పాదం చివరికి వచ్చేటప్పటికి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. నీ విశోభిత నితంబినీం, అది ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో చెప్పారు శంకర భగవత్పాదులు. అందమైనటువంటి పిరుదులు కలిగినది. పద్మ సంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం. ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో ఉండేటటువంటి ఒక పరమాద్భుతమైన సిద్ధాంతాన్ని శంకర భగవత్పాదులు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. పంచకృత్యపరాయణ అని అమ్మవారికి ఒక పేరు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు ఈ విషయాన్ని తరచుగా అంటూ ఉంటాడు, పంచకృత్యపరాయణ అని. మీరు చేసేటటువంటి పూజల్లో ఒకరోజు అమ్మవారి యొక్క అంత సౌభాగ్యవంతమైన వైభవమైన ఆ పంచకృత్యపరాయణ మూర్తిని పూజ చేయడానికి ఇస్తారు. అది శ్రీ విద్యా సంప్రదాయంలో మహోత్కృష్టమైనటువంటి స్థితి, ఆ కూర్చునేటటువంటి స్థితి. సాధారణంగా చక్రవర్తి లేదా మహారాజు అన్నాను అనుకోండి, సింహాసనం మీద కూర్చుంటారు, లేదా వాళ్ళు కుర్చీలో కూర్చుని ఇది సింహాసనం అంటే అండం ఉండదు. పరిపాలనాంశలో ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆ సింహాసనం మీదే కూర్చుంటారు. కూర్చుని పరిపాలన చేస్తారు, సభ తీరుస్తారు. ఆ సింహాసనము అన్నప్పుడు సాధారణంగా 2 చేతులు పెట్టుకునే దగ్గర 2 సింహాలు ఉంటాయి, సింహపు ముఖం ఉంటుంది, అది సింహాసనము అని పిలుస్తారు. దానికి 4 కోళ్ళు, ఎదురుగుండా పద్మపీఠం పాదపీఠం ఉంటాయి. దాని మీద పాదం పెట్టుకుని ఠీవిగా కూర్చుని చేయి అలవోకగా సింహం మీద వేసుకుని పరిపాలన చేస్తూ ఉంటాడు. అమ్మవారు కూర్చునేటటువంటి సింహాసనం అలా ఉండదు. మిగిలినటువంటి ఎవరు కూర్చున్న సింహాసనం కన్నా కూడా అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం పరిపూర్ణంగా తేడాతో ఉంటుంది. దాన్ని 5గురు మోస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక మంచం ఒకటి ఉంటుంది. ఆ మంచానికి 5 కోళ్ళు ఉంటాయి. 5 కోళ్ళు అంటే 4 కోళ్ళు ఉండి 5వది పైన ఆసనం కింద ఉంటుంది. ఎవరెవరు ఉంటారంటే ఆ 4 కోళ్ళు మంచానికి ఎవరు అంటే బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, అలాగే రుద్రుడు, మహేశ్వరుడు, వీళ్ళు 4 కోళ్ళై ఉంటారు. ఇందులో 3 మాటలు మీకు బాగా పరిచయమైనటువంటి మాటలు: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే కొత్తగా శరీరాన్ని ఇవ్వడం. ఇది అమ్మవారి దయకి పరమ తార్కాణం. ఎందుకని అంటే ఆమె ఎందుకు మహాకామేశ్వరుణ్ణి చేసి శరీరాన్ని ఇస్తుందంటే, ఈ శరీరం లేదనుకోండి పాపపుణ్యాలు అలా పడిపోయి ఉండిపోతాయి. ఈ శరీరం వచ్చిందనుకోండి గతంలో చేసుకున్నటువంటి పాపం దుఃఖం రూపంలో పోతుంది, పుణ్యం సుఖం రూపంలో పోతుంది. పాపం పుణ్యం పోతే తప్ప మోక్షం రాదు. ఆఖరికి పరమభక్తితో జీవించగా జీవించగా చిత్తశుద్ధి కలిగినప్పుడు జ్ఞానం కలిగితే జ్ఞానము వలన కర్మ అంతా దగ్ధమైపోయి మోక్షానికి ఎడతాడు. దానికి శరీరం కావాలి అనుష్ఠానానికి. శరీరం లేకుండా ఎలా అనుష్ఠానం చేస్తారు? ఎలా పాపపుణ్యాలు చేస్తారు? కొత్తగా పుణ్యం ఎలా చేసుకుంటారు? ఎలా శాస్త్రం చదువుకుంటారు? ఎలా గురువుని పట్టుకుంటారు? ఎలా అమ్మవారిని ఆరాధన చేస్తారు? ఓ శరీరం ఇవ్వాలి. ఆ శరీరం ఇవ్వాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహమే శరీరమునకు కారణమవుతుంది. మరి అమ్మగా ఆవిడ కూర్చుంటే కదండి శరీరం వచ్చేది. పక్కన ఆయన్ని తండ్రిగా కూర్చోపెట్టుకుని వాళ్ళిద్దరి మధ్య ఎరుపు ఉంటే, శృంగార సంబంధం ఉంటే మనందరికీ జన్మ లభిస్తుంది. అందుకని అది ఆవిడ మొదటి ఉపకారం. రెండవది ఇంద్రియములను ఇస్తుంది. భోగాలు అనుభవించు, వేదం ఏం చెప్పిందో అవి చెయ్యి, పర్వాలేదు. గుడిని చూసి సంతోషించో, జలపాతం చూసి సంతోషించో, సముద్రం చూసి సంతోషించు, నదిని చూసి సంతోషించు, ఎవరొద్దన్నారు? కాకుండా నీకు ఇచ్చిన ఇంద్రియాలతో వేదం చెప్పినట్లుగా భోగం అనుభవించకుండా ఇంద్రియాలతో దారి తప్పిపోతున్నానని అనుకున్నావా?
ఎవరు నీకు ఇంద్రియాలు ఇచ్చారో వాళ్ళకే చెప్పు. అమ్మ దారి తప్పిపోతున్నానమ్మా, నువ్వు ఒకందుకు ఇచ్చావు, నేను ఒకందుకు వాడుకుంటున్నాను, పాడైపోతున్నానమ్మా, అమ్మ నన్ను దారిలో నడిపించని నీ బలహీనతని అమ్మవారికి చెప్పు. ఆ బలహీనతని చెప్పడానికి శరణాగతి అని పిలుస్తారు శాస్త్రంలో. అక్కడ బలం చెప్పరు, బలహీనత చెప్తారు. రుక్మిణీ కళ్యాణంలో చూడండి, విభీషణ శరణాగతి చూడండి, గజేంద్ర మోక్షణం చూడండి, బలహీనతని చెప్తారు. ఆ బలహీనతని చెప్పడము అంటే ఏంటంటే, అమ్మ నాకు ఇన్ని ఇంద్రియాలు ఇచ్చావు, చూడమని నాకు కళ్ళు ఇచ్చావు, చూడకూడనివి చూస్తున్నాను, చెవులు ఇచ్చావు, వినకూడనివి వింటున్నాను, నా మనసు నా మాట వింటలేదు, దారి తప్పిపోతున్నాను, అమ్మ నువ్వు జోక్యం చేసుకుని నువ్వు నన్ను సరి అయిన మార్గంలో నడిపించు అని చిత్తశుద్ధితో అడిగారనుకోండి, శరణాగతి చేశాడు అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే, మన యొక్క బలహీనతని అమ్మవారికి చెప్పుకోవడం, అది శత్రువు అన్న భావన మనకు ఉండాలి. అది మనని పాడు చేస్తోందన్న భావన కలిగి అమ్మవారికి చెప్పుకుంటే ఉత్తరక్షణ ప్రయోజనం కలుగుతుంది. అందుకే సాధన యందు ఏ ప్రయోజనమో శరణాగతి యందు అదే ప్రయోజనం. రెండూ చివర ఒకచోటే కలుసుకుంటాయి. ఇంద్రియములు శత్రువులైపోయాయి, మనసు శత్రువు అయిపోయింది, నన్ను సరిగా బ్రతకనివ్వట్లేదు, లౌల్యానికి గురైపోతున్నాను, పాడైపోతున్నాను అనుకుంటే ఆ విషయం నాకు కాదు చెప్పవలసింది, లేకపోతే మీ పక్క వాళ్ళకి కాదు చెప్పవలసింది, పరమేశ్వరుడికి చెప్పాలి త్రికరణ శుద్ధిగా. ఈశ్వరా నేను పాడైపోతున్నాను, జోక్యం చేసుకోండి అని చెప్పాలి. పెద్దలైన వారందరూ అలా చెప్పారు ఈశ్వరుడితో. చెప్పుకున్నాడు ధూర్జటి, రోషీరోయదు కామినీ జనులతారణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అది శరణాగతి అంటారు. ఇప్పుడు అమ్మవారు ఎంత దయతో ఇచ్చింది, వాడుకుని సాధన చేసావా అదృష్టం. అలా పాడైపోతాననుకున్నావా నాకు చెప్పు, నేను జోక్యం చేసుకుంటాను. ఇది దయ ఆవిడిది. అమ్మవారు కూర్చునేటటువంటి సింహాసనానికి నలుగురు ఉన్నారు. ఎవరు? ముగ్గురు మీకు తెలిసిన వాళ్ళు. సృష్టికర్త బ్రహ్మ, ఆయన కొత్తగా శరీరాలను ఇస్తూ ఉంటాడు. చేసినటువంటి కర్మను అనుసరించి ఎవరికి ఏ శరీరం ఇవ్వాలి అన్నదాన్ని నిర్ణయం చేసి శరీరాన్ని ఇస్తూ ఉంటాడు సృష్టికర్త. రెండవ వారు స్థితికర్త. స్థితికర్త అంటే నిలబెట్టేటటువంటి వాడు. ఆయన సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. స్థితికర్త యొక్క లక్షణం ఏంటంటే, ఆపదలో ఉంటే మీరు పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా ఆయనే వచ్చి ఆదుకుంటాడు. అదే గజేంద్ర మోక్షణంలో పేరు పెట్టి పిలవకపోయినా శ్రీ మహావిష్ణువు వచ్చి జోక్యం చేసుకున్నారు. కాబట్టి స్థితికర్త శ్రీ మహావిష్ణువు. లయకర్త, మళ్ళీ అన్నింటినీ తనలోకి కలిపేసుకునేవాడు హరుడు లేదా రుద్రుడు, ఆయన లయకర్త. నాలుగవ వాడొక ఆయన ఉంటాడు. ఈయనకి సంబంధించినటువంటి మాట ఎక్కువ మందికి పరిచయంలో ఉండదు. తిరోధానము అంటారు. తిరోధానాన్ని మహేశ్వరుడు చేస్తాడు. తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే దాచివేయుట అని అర్థం. తిరస్కరణీ విద్య అంటారు చూడండి. ఇంద్రజాలికుడు ఉంటాడు. ఇంద్రజాలికుడు అక్కడ ఉన్న వస్తువు లేనట్టు, కొత్త వస్తువు ఉన్నట్టు కనపడేటట్టు చేస్తాడు. అలా దాచేస్తే, అలా దాచినటువంటి తత్వం ఏదుందో దాన్ని తిరోధానం చేసినవాడు అని పిలుస్తారు. ఏది దాచబడిందో దాన్ని తెరతీసి చూపించి దాంట్లో కలిపేస్తే అనుగ్రహప్రదాత అంటారు. ఏది తిరోధానం, ఏది అనుగ్రహం? ఇక్కడే కొంచెం మీరు పట్టుకోవాలి. తిరోధానము మహేశ్వరుడు చేస్తాడు. తిరోధానము అంటే అసలు ఏది సత్యమో ఆ సత్యము ఎరుకలోకి రాదు, అనుభవంలోకి రాదు. ఏది అసత్యమో అది సత్యంలా కనిపిస్తుంది. అదే మాయ. అసత్యము సత్యములా కనపడుతుంది, సత్యము అసత్యములా కనపడుతుంది. అలా కనపడి అబ్బెబ్బే ఇదే సత్యమండి అనిపిస్తుంది. అలా ఏదనిపించిందో అదే మాయ. అందుకే మాయ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే, అసలు సత్యం ఏమిటో తెలిసిపోతే అసత్యమైన మాయ తనంత తాను పోతుంది. ఈ మాట నాకేమీ అర్థం కాలేదండి, ఏమిటో సత్యం అన్నావు, అసత్యం అన్నావు, ఉన్నదన్నావు, లేనిదన్నావు, ఉన్నది లేదని అన్నావు, నీ మాట ఎలా ఉందో మాకు అర్థం అవడం అలా ఉంది, ఏమిటా మాయ, ఏమిటి సిద్ధాంతం అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు తిరోధానం గురించి. నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. వెనకటికి అరణ్యంలో కుటీరం నిర్మించుకుని పాపం ఒక ఆయన తపస్సు చేసుకుంటుండేవాడు. మరి తపస్సు చేసుకునేటప్పుడు చటుక్కున ఎవరో వచ్చి ఏమన్నా మంచినీళ్ళు ఉన్నాయా అని తలుపు కొట్టారనుకోండి, ధ్యానంలో ఉన్నవాడు చటుక్కున పైకి వస్తే లేనిపోను గొడవ. అలా బయటికి రాకూడదు. అలా బయటికి వస్తే ఉన్మాద లక్షణాలు వస్తాయి. అందుకని ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతమైన స్థితిలో కూర్చోవాలి. అందుకని ఒకరిని సహాయకుడిని పెట్టుకుంటారు. శిష్యుడికి పాఠం చెప్తూ ఒరే ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు పిలవకుండా చప్పుడు అవ్వకుండా చూస్తూ ఉండని ఒకటి కాపలా పెట్టుకుంటారు. పాపం శిష్యుడు ఉండేవాడు పక్కన. మరి వాడికి ఏవో పనులు ఉంటాయి కదండి. వాళ్ళ అక్క పెళ్ళి వచ్చింది. గురువుగారు అక్క పెళ్ళికి వెళ్ళొస్తానండి ఒక 15 రోజుల.
అక్క పెళ్ళికి కూడా వెళ్ళొద్దని ఏమంటారు? వెళ్ళమన్నారు. మరి ఎవరో ఒకడు ఉండాలి కదా. ఆయన చూశాడు, ఎవరు ఉంటాడు? ఓ మేకలు కాసుకునేవాడు కనపడ్డాడు. రాత్రి నేను పడుకుంటాను, నువ్వు పడుకుంటావు, ఇబ్బంది లేదు. రేపు పగటి పూట నీకు దొంగ జంధ్యం వేస్తాను, నీకు మెళ్ళో ఓ యజ్ఞోపవీతం వేస్తాను, నీ భూజి పుండ్రాలు పెట్టుకో, బొట్టెట్టుకో, తలకాయ చింపిరిగా ఉన్నా పర్వాలేదు, స్నానం చేసి బ్రహ్మచారి దూకోకూడదు అసలు న్యాయానికి, అందుకని చింపిరిగా ఉన్నా పర్వాలేదు, గుమ్మం ముందు కూర్చో, నువ్వు శిష్యుడివి కావు, నీకేమీ రాదు, నేనేం నేర్పలేదు, నీకు ఉపనయనం అవ్వలేదు, నీకు యజ్ఞోపవీతం లేదు, ఇవన్నీ అసత్యం. కానీ సత్యంలా కనపడతావు నాకు శిష్యుడిలా. ఎంతకాలం కనపడతావు? నువ్వు నోరు విప్పకుండా ఉంటే చాలు. నువ్వు నోరు విప్పితే తెలిసిపోతుంది వీడికి ఏం రాదు, వీడి శిష్యుడు కాడు, ఎవరో వేషం వేసి కూర్చున్నాడని తెలుస్తుంది. ఏం తేలికే కదా, రోజుకో 10 రూపాయలు ఏదో ఇస్తా అన్నాడు, బాగానే ఉంది కదా. అలాగే 4 పాప ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 4 పళ్ళు ఇస్తా అన్నాడు అనుకోండి, వెళ్ళి కూర్చునేవాడు. ఎవరైనా వచ్చి లోపల ఎవరైనా ఉన్నారా అనేవాడు. జపం చేసుకుంటున్నారు, మాట్లాడద్దా. మరి ఎప్పుడు రమ్మంటావు? ఏదో ఇలా 2ంటికో ఏదో చెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. చాలా కాలం నుంచి ఆయనకి స్నేహితుడైన ఇంకో తపస్వి వచ్చాడు ఓ రోజున. ఇదేమిట్రా నువ్వున్నావు, ఇంకొక శిష్యుడు ఉండాలిగా అన్నాడు. మరి మాట్లాడితే ప్రమాదం, తన అసత్యం అని తెలిసిపోతుంది. అసలు శిష్యుడు కాదు, ఏమీ కాదు, తన అసలు యజ్ఞోపవీతం ఉన్నవాడు కాదు, అందుకని నోరు విప్పలేదు, ఊరుకున్నాడు. నువ్వు ఎప్పుడు చేరావురా గురువుగారి దగ్గర అన్నాడు. మాట్లాడలేదు. ఏమిట్రా ఏమడిగినా మాట్లాడేమిట్రా, నువ్వేమన్నా దొంగ శిష్యుడువా ఏమి, మేకలు కాసుకునేవాడు వాడు మాట్లాడమేమిటి అన్నాడు. అయ్యో బాబోయ్, నేను మేకలు కాసుకునేవాడిని అని తెలిసిపోయిందని లేచి పారిపోయాడు. అంటే అసలు సత్యం తెలిస్తే అసత్యం ఉండదు, సత్యం తెలియనంత కాలం అసత్యం కూర్చుంటుంది, అదే మాయ. అసలు సత్యం ఏమిటి? ఉన్నది ఆత్మ, ఆత్మ చేత ఇది ధరింపబడింది, ఇది అసత్యం, లోపలది సత్యం, అది ఎక్కడికి పోదు, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇది నోటితో చెప్తాను కానీ అందరం ఏమనుకుంటాం, ఇది ఉండాలని కోరుకుంటాం. దీనికి కొంచెం గబుక్కుని చెమట అట్టింది అనుకోండి, ఏమన్నా మీకు చెమటలు పడుతున్నాయా అని అడుగుతాడు. ఎందుకని? ఏమో ఏమైనా తేడా వచ్చేస్తుందేమో భయం, ఇది పడిపోతుందేమో. ఇంత వేదాంత ప్రసంగం ఒంటికి చెమటట్టినప్పుడు ఉండదు. ఎందుకని? పడిపోతానేమో, పోతోందేమో, చచ్చిపోతానేమో భయం. ఒరే చచ్చిపోందోటని ఉండదు, ముందే ఎన్ని మాటలు చెప్పాను ఉపన్యాసాల్లో. అది నేను కదా అంటాడేటప్పుడు అనడు. నిజంగా ఎరుకలోకి వచ్చినవాడు ఇది పడిపోతుంది, ధర్మం ఉంటుంది ఏమిటి, పడిపోతుంటే చూద్దాం పడిపోవడాన్ని, సాక్షిగా చూస్తాడు. అదిగో అలా తిరోధానము, అసలు దాన్ని దాచి అబద్ధమైన దాన్ని సత్యమని చూపించడం, మాయలో తిప్పడం. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ మాయలో తిప్పి కోట్ల జన్మలు ఎత్తించేవాడెవరో ఆయన్ని తిరోధానం చేస్తాడంటారు మహేశ్వరుడు. అలా కాకుండా ఆవిడ ఏం చేస్తుందంటే, అనుగ్రహం ఇవ్వాలనుకుందనుకోండి, లేదు పాపం వీడు చాలా భక్తితో జీవిస్తున్నాడు అనుకుంటే తెర పైకెత్తేస్తుంది. ఎత్తేసి అసలు నువ్విది తత్వమసి, నువ్వని చూపిస్తున్న దాన్ని దీంతో కలిపి పూర్ణం చేస్తుంది. తత్వం అసి, అది నువ్వే అయ్యున్నావు అని పూర్ణుణ్ణి చేసి శివుని యందు కలుపుతుంది. అలా మోక్షం ఇచ్చారు, విడుదల ఇచ్చారంటారు. ఆయన సదాశివుడు. ఇప్పుడు 5 మీరు మాటలు విన్నారు కదా, ఇందులో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆమె కూర్చునేటటువంటి మంచం రూపంలో ఉంటుంది. అందరి సింహాసనాల్లా సింహంలాగా చేతులు, పెద్ద మెత్తటి పరుపు అలా ఉండవు దానికి, అది మంచంలా ఉంటుంది ఆకృతి. మీరు ఎన్నో చోట్ల ఆ మూర్తుల చిత్రములు చూసి ఉంటారు. దానికి ఆగ్నేయంలో ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు ఆ మంచానికి. అలాగే అక్కడి నుంచి వెనక్కి వస్తే నైరుతిలో ఉన్నటువంటి కోడు శ్రీ మహావిష్ణువు, వాయువ్యంలో ఉన్నటువంటి కోడు రుద్రుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి కోడు మహేశ్వరుడు. సృష్టి స్థితి లయ తిరోధానము 4. ఇప్పుడు దీని మీద పైన ఒక పర్యంక ఉండాలి కదా, ఒక ఆసనం ఉండాలి కదా. మీకు అర్థం అవ్వాలంటే 4ంటిని కలిపి పైన ప్లైవుడ్ ఏదో వేస్తారా, దాని మీద పరిపేస్తారా మంచం అంటే? ఆ పైన ఉన్నటువంటి పరుపు విత్ ప్లైవుడ్ పోని అనుకోండి, ఆ పైన ఉన్నటువంటి పర్యంకం ఆసనం ఏది ఉందో అది సదాశివుడు. ఇప్పుడు 5 ఉన్నారా? 4 సృష్టి స్థితి లయ తిరోధానము. 5వ వాడు ఇలా పడుకున్నట్టుగా ఉంటుంది, పరుపు రూపంలో ఉండి ముఖం కనపడుతూ ఉంటుంది. ఆ పరుపు రూపంలో ఉన్నటువంటి వాడు సదాశివుడు. ఆ 5ంటి మీద ఆవిడ ఏం చేస్తుందంటే కామేశ్వరుడు యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటుంది. దాని మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఆ మహాకామేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. ఇప్పుడు అలా కూర్చునున్నటువంటి తల్లిని ఏమని పిలుస్తారంటే పంచబ్రహ్మాసన స్థిత. 5 బ్రహ్మలు అంటారు. ఎవరెవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు.
వీళ్ళు ఐదుగురు. మంచం మీద ఆమె భర్త కామేశ్వరుడు, కామేశ్వరుని యొక్క ఎడమతొడ మీద ఆవిడ. అప్పుడు పంచబ్రహ్మాసనస్థిత, పంచబ్రహ్మాసనాసీన, ఐదుగురు బ్రహ్మలతో కూడుకున్నటువంటి మంచం మీద కూర్చుంది. అలాగే పంచమంచ అధిశాయని, ఐదుగురితో చేయబడినటువంటి మంచం మీద కూర్చుంటుంది. పంచప్రేతాసనాసీన, వినడానికి కొంచెం ఒళ్ళు గగురు పుడిచే నామం అది. అంటే 5 శవాల మీద కూర్చుంటుంది అని. అదేమిటి పంచప్రేతాసనాసీన, అదేం పేరు అంటే ఆవిడ అనుగ్రహం లేకపోతే వాళ్ళు కదలలేరు. శవంతో సమానం. ఆవిడ యొక్క అనుగ్రహం లేకపోతే ఇక కదలికలేవు. అందుకని ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి కదులుతున్నారు, ఆవిడ లేకపోతే అటువంటి వాళ్ళు. అందుకని అటువంటి ఆసనం మీద కూర్చున్నది. అది ఆవిడ శక్తి. మహాకామేశ్వరుడు కామేశ్వరితో కలిసి ఇవే పనులు సమానంగా చేస్తుంటాడు. ఆయన ఆవిడ్ని చేసుకున్నారా, ఆవిడ ఆయన్ని చేసుకుందా? ఆ ప్రశ్నకి జవాబు లేదు. వాళ్ళు ఆది కుటుంబిని. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటిగా ఉండి రెండుగా కనపడుతుంటారు. కనపడుతూ ఇంత అధికారిని ఆమె అయినప్పటికీ కూడా ఆమె భర్త అడుగుజాడలలో నడుస్తుంది. ఎందుకని? లోకధర్మాన్ని నిరూపించడానికి. స్త్రీ పురుషుని యొక్క అడుగుజాడలలో నడవాలి. మహాపతివ్రత అనబడేటటువంటి ధర్మం ఈ దేశానికి చెందిన సదాచారం గనక ఆమె ఇంతటి సర్వోన్నతమైన స్థితిలో ఉండి కూడా తన భర్తని అనుగమిస్తూ ఉంటుంది. అందుకని ఆ తల్లి గొప్పతనమేమి అంటే పద్మసంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం. పద్మసంభవుడు అంటే బ్రహ్మగారు, సదాశివ అంటే పైన ఉన్నటువంటి పర్యంకం. పద్మసంభవుడు నుంచి సదాశివుడి వరకు 5గురు ఉన్నటువంటి పర్యంకం ఏదున్నదో దాని మీద పాదం పెట్టుకుని కూర్చుని ఉండేటటువంటి తల్లి. పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం. పద్మినీం ఈ నామంతో మీకు లక్ష్మీ అష్టోత్తరంలో అనేక నామాలు కనపడతాయి. పద్మినీం, పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి, పద్మగంధిని. పద్మముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కనురెప్పలు కలిగినటువంటి తల్లి. పద్మమునందు సువాసన ఎలా ఉంటుందో అటువంటి సువాసన కలిగినటువంటి శరీరము కలిగినటువంటి తల్లి. పద్మమునందు కూర్చునేటటువంటి అలవాటు కలిగిన తల్లి. పద్మముల మాల ధరించిన తల్లి. పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. పద్మిని అంటే తామర పూలు పూసేటటువంటి తీగ ఎంత సౌకుమార్యంతో ఉంటుందో అంత సౌకుమార్యమైనటువంటి తీగ వంటి శరీరము కలిగినటువంటి తల్లి. అంటే నిత్యయవ్వన మదశాలిని. ఆమె కాలాతీతురాలు. ఆమె కాలమునకు వశపడదు. ఎప్పటికీ కాలము ఆవిడ వశమై ఉంటుంది తప్ప ఆవిడ కాలమునకు వశపడేటటువంటిది కాదు. అందుకు నిత్యయవ్వనమనందు ఉంటుంది. ఇది చెప్పడానికి పద్మినీం. శరీరమంతా పద్మమయమైనది. అందుకే శ్లోకం కింద నుంచి వెనక్కి వెళ్ళండి, అంతా పద్మమయం. అందుకు శంకరులు పద్మముల వంటి స్తనములు, పద్మముల వంటి ముఖము, పద్మముల వంటి పాదములు అన్నీ పద్మాలు చెప్పారు. ఇప్పుడు ఆవిడ శరీరం అంతా కూడా అంగప్రత్యంగములు పద్మాల్లా ఉంటే మనం ఎవరం అవ్వాలి? భృంగము కావాలి, తుమ్మిద కావాలి. తుమ్మిదకి ఏముంటాయి? 6 కాళ్ళు ఉంటాయి, షట్పది అంటారు. మనం 6 కాళ్ళు పొందాలి. 6 కాళ్ళు అంటే 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు. ఈ 6ంటితో అమ్మవారి యొక్క ఏ అవయవాన్ని చూస్తుంటే ఆ అవయవాన్ని పరమ సంతోషంతో ధ్యాననిష్టతో మనసి భావయామి పరదేవతాం అలా చూస్తూ వింటూ ఆనందం పొందుతూ అక్కడే మనసు పెట్టి ఆమె యందు ఎవరు నిలబడి ఆ మకరందపానం చేస్తాడో అలా అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు అంటాడు ప్రహ్లాదుడు. ఆమె కన్నులు పద్మములైతే, నయనారవిందములైతే దాని మీద నువ్వు షట్పదమై వాలితే నువ్వు అందులోంచి మకరందాన్ని గోలుతూ మత్తెక్కి ఉండిపోవాలి. ఆవిడ ముఖారవిందమైతే ఆవిడ ముఖం మీద నువ్వు వాలితే అందులో ఉన్నటువంటి సౌందర్యాన్ని గ్రోలుతూ అమ్మలో ఉన్నటువంటి ఆ మాతృత్వాన్ని, ఆమె దయని అనుభవిస్తూ సంతోషంతో ధ్యానమునందు పరవశంలో ఉండిపోవాలి. పాదారవిందం, అమ్మవారి పాదములు పద్మములైతే నువ్వు భృంగమై అక్కడ వాలి అందులో ఉన్నటువంటి మకరందపానం చేస్తూ మత్తెక్కిపోయి ఉండిపోవాలి. ఆమె హస్తారవిందం, ఆమె చేతులు అరవిందములైతే ఆ చేతులను చూస్తున్నప్పుడు నువ్వు షట్పదమై వాలి అందులో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, మా అమ్మ చెయ్యి అన్న ప్రేమని అనుభవిస్తూ సంతోషంతో మత్తెక్కి నిలబడిపోవాలి. ఆమె శరీరం అంతా పద్మములైతే నువ్వు భృంగము కావాలి, ఆ ఆనందం అనుభవించాలి. అలా మనసి భావయామి పరదేవతాం. అందుకని పద్మినీం ప్రణవరూపిణీం, ఆ తల్లి ప్రణవరూపి.